హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి శాండ్ బుకింగ్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలని, మీతో వివరించాలని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో దీని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ న్యూస్ అనేది కదా, దీంట్లో స్క్రోల్ అవుతుంది ఏంటంటే శాండ్ బుకింగ్స్ విల్ బి ఓపెన్ బిట్వీన్ 12 PM to 6 PM డ్యూరింగ్ వర్కింగ్ డేస్. సో ఇక్కడ మనం తెలుగు లాంగ్వేజ్లో కూడా చూసినట్లయితే పని దినాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక బుకింగ్స్ తెరవబడును అనేది మనకి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, మొదటగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ యొక్క వర్క్ చేయాలంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇక్కడ హోమ్ పక్కన రిజిస్ట్రేషన్ అనే బటన్ పై క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ జనరల్ కస్టమర్ రిజిస్ట్రేషన్, తర్వాత బల్క్ కస్టమర్ రిజిస్ట్రేషన్ అనేవి వచ్చింది. సో ఇక్కడ మనము జనరల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జనరల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 స్టెప్స్ అనేవి ఉన్నాయి. మొదటగా మొబైల్ నెంబర్ అనేది మనము ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. సో మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని నేను ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేశాను. సెకండ్ స్టెప్లో చూసినట్లయితే ఆధార్ నంబర్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆధార్ నంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, దీంట్లో మన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే చెందినవారో ఆ డిస్ట్రిక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూరల్ ఆర్ అర్బన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మండల్ అనేది లేదా మున్సిపాలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ కర్నూలు అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డోర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పిన్ కోడ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో పిన్ కోడ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్స్ని మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అలర్ట్ మెసేజ్ చూపిస్తుంది. చూడండి, ప్లీజ్ ఎంటర్ అడ్రస్ అని. సో ఇక్కడ అడ్రస్ కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక నంబర్, అంటే కరెక్ట్ అయినా కాకపోయినా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలి, తర్వాత ల్యాండ్ మార్క్ కూడా ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పైన నేను ఎగ్జాంపుల్గా నొక్కుతున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ఇక్కడ నేను మామూలుగా ల్యాండ్ మార్క్ కానీ, తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ కానీ నేను ఏదో ఒకటి ఇచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం అనేసి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మన అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ పై నొక్కగానే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యూజర్ ఐడి అనేది మొబైల్ నెంబర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐ హావ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ క్లిక్ చేసి రిజిస్టర్ అనే బటన్ నొక్కినట్లయితే సో యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ ప్రొసీడ్. సో మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది.
సో తర్వాత ప్రొసీడ్ టు ఆర్డర్ శాండ్ అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేశాను. సో లాగిన్ ప్లీజ్ వెయిట్ చెకింగ్ అని. సో తర్వాత ఓటీపీ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి, ఈ యొక్క యూజర్ ఐడిగా ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ లాగిన్ అవ్వడానికి ముందు సో ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, యూజర్ ఐడి అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేశాను. సెండ్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ అనేది సెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో నాకు వచ్చిన ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నాకు వచ్చినటువంటి ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత లాగిన్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను. సో స్వాగతం ఆంధ్రప్రదేశ్ కొనుగోలు పోర్టల్ అని ఉంది కదా. సో ఫ్రెండ్స్ మనము ఇక్కడ లాగిన్ అవ్వడం జరిగింది. హోమ్ పేజ్ చూసినట్లయితే ఈ విధంగా మనకు కనబడుతుంది. తర్వాత వర్క్ లిస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో వర్క్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. మై బుకింగ్స్ శాండ్ ఆర్డర్స్. సో మై బుకింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకు చూపిస్తుంది. మనం ఎన్ని బుకింగ్స్ చేసామనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో స్టాక్ యార్డ్ ఐడి, తర్వాత స్టాక్ యార్డ్ నేము, తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ డేటు, టోటల్ ప్రైస్, తర్వాత వెహికల్ నంబరు, తర్వాత డ్రైవర్ నేమ్, మొబైల్ నంబర్ కనబడుతుంది ఇక్కడ. తర్వాత సో ఇక్కడ స్టేటస్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత డేట్ ఆఫ్ డెలివర్డ్. సో ఇక్కడ మనకు అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. సో మనం బుక్ చేసినటువంటి ఆ యొక్క బుకింగ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో శాండ్ ఆర్డర్స్ సంబంధించినటువంటి వాటి లిస్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా మన యొక్క ఆర్డర్స్ని, మన యొక్క వర్క్ లిస్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మనము శాండ్ని ఏ విధంగా బుక్ చేయాలి అనే విషయాన్ని మనం మరొకసారి చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.